అవకాశమే ఇవ్వలేదు. ఐ థింక్ ఈ షట్ అంటే మామూలుగా మూసేశాడు. అంటే కంప్లీట్‌గా నేను సంక్షేమమే చేస్తాను. సేమ్ చంద్రబాబు కూడా అంతే కదా! నేను విమానం ఎక్కి వేరే సింగపూర్ పోతానన్నాడు. పో పో సింగపూర్ పో, లేకంటే అమెరికాకు పో, లేకంటే కంప్యూటర్ కనిపెట్టొచ్చు, సెల్ ఫోన్ పెట్టు, లేకంటే హైదరాబాద్ పటంలో పెట్టు అని చెప్పారు. 2 సార్లు ఓడిచ్చారు కదా! మొన్న ఓడిపోయాడు కదా మొన్న. చాలా యెస్. దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఇట్ మేడ్ హిమ్ టు. ప్రభాకర్ గారు ఇక్కడ కీలకంగా మీరు మొత్తం అంటే 2019లో విజయాన్నంతా జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తే ఇప్పుడు 2024లో ఓటమంతా ఆయనకి ఆపాదించేలా ఉన్నారు. ఆయనకి ఆపాదించాం. యెస్, రైట్. దట్ ఈస్ ద ట్రూత్. ఐ స్టిల్ స్టాండ్ ఆన్ దట్ పాయింట్. యెస్. కాదు ప్రభాకర్ గారు ఇక్కడ మరి సజ్జల కావచ్చు, లేకపోతే విజయసాయిరెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళంతా చేసింది ఇప్పటివరకు మీరంతా విమర్శిస్తున్న దాంట్లో వాళ్ళ పాత్ర ఏం లేదంటారు ఈ ఓటమికి? నేను దాన్ని చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేను దీని గురించి చాలా సార్లు వీడియోలు వేశాను. ఒకటండి, ఎవరైనా కానీ వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ పాత్ర అంతులో ఉంది. వాళ్ళు ఏం చేశారనేది నాకు డీటెయిల్స్ చెప్పమంటే నేను చెప్తాను. కానీ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు పోస్ట్ మార్టం డీటెయిల్. ఎందుకంటే నాకు ఒక ఆధారాలు కొన్ని ఉన్నాయి. అంటే మిగిలిన నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. బట్ అల్టిమేట్లీ జగన్మోహన్ రెడ్డి, నేను ఎప్పుడో జగన్మోహన్ రెడ్డికి ఆపాదించినప్పుడు జగన్మోహన్ రెడ్డికే ఆపాదిస్తాం మళ్ళీ, అంతేగాని ఇంకెవరికన్నా ఎందుకు పెడతామండి? మీకు విషయం తెలిసిన, జగన్మోహన్ రెడ్డి 100% అధికారంలో ఉండి 151 సీట్లు సంపాదించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎన్నిసార్లు అమ్మనా బూతులు తిట్టలేదు, ఎంతమంది తొడలు కొట్టలేదు, ఎంతమంది ఫారిన్ నుంచి సైకో అనలేదు, ఒక సీఎంను పట్టుకొని అనలేదా అండి? మీకు లేవా వీడియోలన్నీ గణేష్ గారు? లేవా? ఎస్. ఇప్పుడు నేను ఒక్కనే కనిపిస్తున్నానా? నేను ఎందుకోసం అన్నాను? అదిగో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అతని కుటుంబాన్ని టార్గెట్ చేసిన వాళ్ళని టార్గెట్ చేశాను, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేశాను. ఇది కార్యకర్తల కోసమే చేశాను నేను. అంటే ఇక్కడే ప్రభాకర్ గారు ఇక్కడే ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, బయట వాళ్ళు ఎన్నైనా పర్వాలేదు, పార్టీ అంతర్లీనంగా ఇప్పటివరకు మీరు చెప్తున్న మాటల్లో జగన్మోహన్ రెడ్డిని భుజాలపైన మోసిన ప్రభాకర్ ఈ విధంగా మాట్లాడడం అనేది వాళ్ళు డైజెస్ట్ చేసుకోవట్లేదు. అసలు ఓటమికి గల కారణాలు మీ వీడియోలను కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మీ దృష్టికి వచ్చే ఉంటాయి ఇప్పటికి. చేసుకొని ఇట్ ఈస్ నథింగ్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ వస్తాడు. ఎందుకంటే నాకు ఈ ట్రెండ్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు ఖచ్చితంగా. కానీ మన పంతా మార్చుకోవాలనేదే నేను దానికోసమే చేశాను. దట్స్ గుడ్. వాళ్ళు వింటే మంచిది పార్టీ, లేదంటే అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఏ పదవి ఆశించడం లేదు, నాకు ఏ పదవి అవసరం లేదు. ఎస్, ద ట్రూత్. అంటే ఇంత బయట వ్యక్తులు ప్రభాకర్ గారిని ఇంత బాగా అర్థం చేసుకుంటుంటే పార్టీలో ఉండేవాళ్ళు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ వ్యాఖ్యల్ని? అదే ప్రాబ్లం. అది వారి కర్మ, వదిలేయి. ఇంకోటి ఇక్కడ ప్రభాకర్ గారు కీలకంగా ఏంటంటే, చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవాల్సింది ఏముంది? చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని మీరు చెప్పారు. అంటే ఎలాంటి విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? ఒకటి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మనం నేర్చుకోకూడని కొన్ని ఉన్నాయి. ఏ ఎండక గొడుగు పట్టడము, అవన్నీ వేరు పక్కన పెడితే, రాజకీయం అంటే కార్యకర్త ఈ రోజు కూడా పార్టీ అండి. ఈ రోజు కూడా పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఫండింగ్ కానీ, లేదంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు తనతో ఎప్పటికీ ఉన్నారు. వాళ్ళు 1% 2%. దాని తర్వాత కార్యకర్తలు, సామాజిక వర్గాలకు అతీతంగా కార్యకర్తల్ని ఎప్పుడు ఏమి జరిగినా పోయి పరామర్శిస్తాడు, విన్నాడు, వాళ్ళకి చెప్పాడు. సామాజిక వర్గాలకు అతీతంగా అని చెప్తున్నాను నేను ఇప్పుడే. ఓకే, అది మనం నేర్చుకోవాలి. అది ఇంపార్టెంట్.